హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు దిశ హెడ్లైన్స్ ద్వారా మీ ముందుకు ప్రధాన వార్తలు తీసుకువస్తున్నాను. కవితకు ఈడీ నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం. పండుగ పూట షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ. హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసిందని ఈ వార్తను మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ కేసు ఎటో మలుపైతే తిరుగుతుంది. ప్రగతి భవన్ టు సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్కు తరలిన కంప్యూటర్లు, మరికొన్ని హయాత్ నగర్ బేగంపేటకు. సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్నవి సైతం షిఫ్టింగ్ అంటూ ఈ వార్త. R&B సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్, పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి బంధువుల ఇంట్లో, అపార్ట్మెంట్లలో భద్రపరిచినట్లు మనం ఇక్కడ ఫైల్ ఫోటోలను చూడొచ్చు. అయితే దీని గురించి ఒకసారి క్లియర్గా చూసుకుంటే, రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలో సెక్రటేరియట్లో, ప్రగతి భవన్లో ఏం జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఫైళ్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్, సెక్రటేరియట్, R&B సెక్షన్ నుంచి ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు తరలిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీద జరిగింది, వాటిని ఎక్కడికి తరలించారన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్కు, హయాత్ నగర్లోని ఆర్టీసీ కాలనీలో ఒక ఇంటికి, బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్లు ప్రాథమిక సమాచారం. మనం గత వరుస కథనాల ద్వారా ఈ ఫైళ్ళు, కంప్యూటర్లు మిస్ అయ్యాయని చెప్పేసి దిశ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మొత్తం మీద అయితే ఇది ఒక కొలిక్కు వచ్చే వ్యవహారంగా కనబడుతుంది. ప్రైవేట్ వర్సిటీల బిజినెస్కు చెక్. ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు. బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు. ఫీజుల నియంత్రణ కోసం కమిటీ. వివాదాల్లో అనురాగ్ మరియు మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు. అనురాగ్ వచ్చేసి పల్లరాజేశ్వరరెడ్డిది, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వచ్చేసి చామకురం మల్లారెడ్డిది. అసెంట్ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు. అంటే యూనివర్సిటీలు భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చినట. దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం. మొత్తమే అయితే భూ కబ్జా జరిగింది. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు. అడ్డుగా 2019 సవరణ చట్టం. మున్సిపాలిటీ పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్. కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం. న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ను సంప్రదించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలను రూపొందించకపోవడం ఎందుకు కారణమని అధికారులు తెలుపుతున్నారు. సో మనం మరొక వార్త కనుక చూసుకున్నట్లయితే, పుష్కర కాలంగా ఒకే ఒక్కడు శ్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి. రిటైర్డ్ అయిన కుర్చీ వదలని అధికారి. జీవో లేకుండానే కొనసాగింపు. పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు. నచ్చని ఉద్యోగులపై వేధింపులు అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఒక్కొక్కరి మీద వేటు పడుతుంది కాబట్టి ఇతని మీద కూడా వేటు పడుతుంది. ఈ దిశా కథనం ద్వారా ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. సచిన్ డీఫేక్ వీడియో గేమింగ్ యాప్కు పబ్లిసిటీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్. చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాస్టర్ బ్లాస్టర్ డిమాండు. రామా నువ్వే దిక్కు, తెలంగాణ భారం నీదే. రామాలయం ఇష్యూలో మోడీపైన ఆశలు. అటు రామజపం, ఇటు మోడీ నామస్మరణ. రెండు నినాదాలతో పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ఇంటింటికి అక్షింతలు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు అందుకే లబ్ధి పొందాలని బీజేపీ బిగ్ స్కెచ్ అంటూ పొలిటికల్ ఇష్యూ. ఎంపీ ఎన్నికల వర్క్స్ స్పీడప్. నేడు నడ్డా ఆధ్వర్యంలో కీలక మీటింగ్. హాజరు కానున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన పొలిటికల్ న్యూస్. అసైన్డ్ ఆంఫర్ట్ జీవో 59 కింద వాటి రెగ్యులరైజ్. పెద్దల దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులు. సామాన్యులు మాత్రం పెండింగ్లోనే. ప్రభుత్వం మారాక వెలుగులోకి సరికొత్త కోణం. ఖాళీ స్థలాలకు కన్వెయన్స్ డీడ్స్, అంతర్గత ఉత్తర్వులు మరియు మౌఖిక ఆదేశాలతో క్లియరెన్స్. సిటీ చుట్టూ విభిన్నమైన మార్గదర్శకాలు అమలంటూ ఒక వార్త. మంత్రి దామోదర ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్. పలు పార్టీల పోస్టులు షేర్ చేసిన హ్యాకర్లు. పట్టించుకోవద్దన్న మంత్రి. 3000 ఈత చెట్లు దగ్ధం. మెదక్ జిల్లా రామేంపేట శివార్లో ఘటన. ప్రమాదంపై అధికారుల ఆరా అంటూ ఒక వార్త. ఇవ్వండి ప్రధాన హెడ్లైన్స్ ద్వారా వార్తలను అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. వీడియో క్లారిటీ, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.